హాయ్ అండి, సింధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వామాకుతో పకోడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా వామాకునే తీసుకొని కడిగేసి ఇలా ఒక రంధ్రాలున్న జల్లెలో పెట్టుకుంటే నీళ్ళన్నీ వడిచిపోతాయి. ఇప్పుడు వామాకులు ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఆకులు చాలా డెలికేట్గా ఉంటాయండి. మనం ఎన్ని తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకున్నాము. ఇది ఒక 200 గ్రామ్స్ శనగపిండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండి కూడా వేసుకున్నాము. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మనకు పకోడీ. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్దగా తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని కడిగేసి ఉంచుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా తరిగేసి పెట్టుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ధనియాలు కూడా వేసుకున్నామండి. ఈ ధనియాలు అనేవి నేను ఇలా కొంచెం క్రష్గా దంచి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు పకోడీ తినేటప్పుడు పంటి కింద ఇవి పంటి కింద తగిలినప్పుడు చాలా టేస్టీగా వస్తాయండి. ఇవి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. మనకు రుచికి సరిపడినంతగా ఉప్పు. ఇందులో ఉప్పు ఎక్కువగా పట్టదు, మనకు చూసి వేసుకోవాలి. మనకు వామాకులో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువగా పట్టదు. ఒక టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. వామాకు ముందుగానే వేసుకోకూడదు, ఎందుకంటే త్వరగా ముక్కలుగా నలిగిపోతుంది కాబట్టి చివరగా వేసుకోవాలి. ఇలా అంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వామాకు దీన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ కలపకూడదు, ఇలా కింది నుంచి పైకి అనుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా మనకు ఎక్కువగా పట్టవు, చూసుకొని కలిపేసుకోవాలి. మనకు పకోడీ వచ్చే విధంగా చూసుకొని కలిపేసుకోవాలి. ఇలా కింద నుంచి పైకి అనుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ వేసుకున్నాము. ఈ ఆకు అనేది కొంచెం ఘాటుగా ఉంటుందండి. మనకి ఆకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఒక ఆకులో కొంచెం ఉప్పు వేసి తీసుకోవడం వల్ల దగ్గు జలుబు తగ్గిపోతుంది. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ వామాకుతో చాలా కూడా చేసుకోవచ్చు. వామాకు రసము, అలాగే వామాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడైతే అలా కలిపేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. మరి ముద్దగా కాకుండా ఇలా కొంచెం పొడిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు పకోడీలాగా మనం వేసుకోవడమే. ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మనకు ప్యాన్లో ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక సైడ్ వేగాయి కదా, వీటిని ఒకసారి ఇలా తిప్పేసుకుందాము. రెండు సైడ్లు కూడా ఈక్వల్గా మంచిగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టాలంటే లోపలంతా కూడా మనకు పిండిగా ఉంటుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు వేగాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే మనం మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇంతే అండి, వామాకు పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మనం బియ్యపిండి వేసుకున్నాం కదా, క్రిస్పీగా ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం పెంచుకుంటూ ఉంటాము వామాకుని. తొందరగా తెంపేసుకొని అప్పటికప్పుడు చేసుకోవాలి. మనం స్టోర్ చేసుకుంటే మనకు నల్లగా అయిపోతుంది ఆకంతా కూడా. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్లా ఇలా తీసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.